ఇదేనండి మా ఊరు, మంచితనం మర్యాద నిండిపోయిన ఊరు. తలకు పోసుకుంటే నా నేల తల్లే, అలికి పోసుకుంటే ముగ్గు సుక్కల్లే. మా ఊరికి గుర్తింపు ఉంది అంటే అది మా ఊరిలో ఉన్న డ్యామే అండి. ఇంతకు మా ఊరి పేరు చెప్పలేదు కదూ, బస్వాపురం. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. మా ఊళ్ళో ఉన్న గొప్పతనం ఏంటి అంటే పిల్లల నుండి పెద్దల దాకా వరుసలు కలుపుకుంటూ పిలుచుకుంటామండి. ఒకరేమో బాబాయ్ అంటూ, ఒకరేమో మామ అంటూ, ఇంకొకరేమో తాత అంటూ ఊరంతా ఒక కుటుంబంలో ఉంటాం అనుకోండి. ఇకపోతే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి, ఊరంతా సందడి సందడిగా ఉంది. ఇది మా ముగ్గురి కథ. వీడే అభిగాడు. వీడు మా ముగ్గురులో ఒకడు. మా ఇద్దరికి చెప్పకుండా వీడు ఏ పని చేయడు. హలో, ఏడున్నర పడుతుంది. మా నాయన మొత్తం తాళలకు వచ్చింది. ఇది ఎవడో కాదు, మనమే. ఇందాక చెప్పినట్టు వాడు మాకు చెప్పకుండా ఏది చేయడు, కానీ నేను మాత్రం అన్నీ చేస్తాను. వాడెవడు? మా తాతరా. ముచ్చట చక్క చెప్పు చేయరా తాత అని. సరే కానీ సూర్యగాడు ఉన్నారా? నేను ఫోన్ చేస్తారా అండి. సరే రా, చేసి మన ప్లేస్కి రమ్మన్నారు. రీడేడ్ ఉండో. ఈ టైంలో ఎవడు? వీడే సూర్యగాడు. వీడు మాకు ఏది చెప్పాలనుకోడు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఏడున్నోద్దరా? రాజేసాబ్ మూవీ టికెట్ల గురించి పెండకాయలు ఎన్నికి వచ్చిన ఒరే వాగా పని కూడా వేసుకున్నారా? ప్రభాసన కోసం తప్పదు గారా. సరే కానీ మన ప్లేస్ కాడికి వచ్చేసి. సరే సరే. ఏడ్రీడు మనల్ని రమ్మని ఇటు రాలే. అరే, ఇవాళ పతంగులు ఎట్లయినా దింపాలి. గాళ్ళ మొత్తం మనదే హవా ఉండాలి. పక్కన నవీన్ గారు మస్తు ఎక్కువ వేస్తారు, అలా పతంగులు కట్టి ఏం పాలి. రే, వాళ్ళ హైదరాబాద్ నుంచి మామూలు తెచ్చుకురా. వాళ్ళ పతంగం ఎప్పుడు మస్తు కష్టం. నీ అయ్యవుకో, గట్లేం కాదు, తెంపుదాం. బాబు వీడేమో చేస్తాడేంది రో. పతంగులు దారాలేవురా. అరే ఏంద్రా ఇది, ఎక్కితానంతో డారా పతంగ ఎక్కించేది? గవే ఉన్నాయి దారాలు ఎక్కి అవిటితోనే. రే ఎక్కిరా, ఏం కాదు గాదారంతో. ఏంద్రా ఎక్కించేది? దీంతో పెయింట్ చేస్తే ఉత్తినది అయిపోతుంది. హే గుస్సగాకు, ఎక్కి తట్టి పడేద్దాం. ఏ విరిగినారు కానీ ఇటు చేయర్రా. అన్నా అబ్బాయిల పతంగ పెయింట్ చేయన్నా. అది ఉంటేరా విచిందనము ఉంటేనే అయిపోతుంది. నేనమ్మా అందుకనే చెప్పి మిషన్ ధరంతో ఎక్కినని ఇజ్జతంతా పోయింది. దుబే అవన్నీ కాదరా, ఊరిలో ఇప్పుడు ఎందుకురా? మన తెచ్చుకున్న బారాబాయ్ అలా పతంగి దింపాలి, నిన్ను రాలేదు అంతే. అవసరమా మనకి? వస్తావారా వారా? సరే నువ్వు ఇదే కానీ కోపా. ఇదే షాప్ ఆపురా. అన్నా మాంజాలు ఉన్నాయా? అన్నా ఒక మంచి మాంజా అయ్యావా? అన్ని దారాలు దింపాలి, జబర్దస్త్ ఉండాలి. ఏమన్నా ఎగిరినారా? ఇప్పుడు చూడు, ఆ కొడుకుల పతంగి ఒక్కటొక్కటి దింపాలా, రప్ప రప్ప దిగాల. పోరగాళ్ళ మూరకుండము, ఏదో లొల్లి చేసేదాకా మేము గమ్మునుండము. వచ్చిండే దూరా. అరే ఏడిపోయిన వాడు ఇంత చెప్పాలా, పతంగి దింపినాం అంతేనా? అనుకున్న పని చేసినా కొంతమంది తెచ్చి. నిన్న నవీన్ గారి ఫేస్ చూడాలరా, వాడిపోయింది, వాని ఇజ్జతంతా పోయింది. అరే నిన్న వాని ఇజ్జత్ అంతా తీసిన, ఇవాళ కూడా తీస్తా. ఈరోజు సాయంత్రం దాకా గాలి మన పతంగే ఉండాలి. నిన్న బిగాన్ ఫేస్ చూడాలి, ఖుష్ ఉండే. ఈ రోజు కూడా వాని ఇజ్జత్ అంతా తీస్తా. తీద్దాం.
తీద్దాం. తీద్దాం అయ్యా తీద్దాంలే. ఏ ఆపుర్రా, నాకు పని ఉంది. బిల్డింగ్ పైన ఆలోచిద్దాం. అరే ఎర్రాడు అని ఫోన్ చేస్తావు. అరే ఏడున్నవరా? వస్తున్నారా, బండి స్టార్ట్ చేస్తున్నా. అరే మావా, ఏందిరా? అరే పతంగ పోయింది మావా. వీడు మాందంతా పోగొడుతుంటా దబ్బనరా. సరే సరే వస్తున్నారా. లేరా, ఏమైందిరా? లేరా అభి, అరే అభి. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతే అయింది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. ఏ మాంజాదారం అయితే మనకి 2 రోజుల సంతోషాన్ని ఇస్తుందో, అదే మాంజాదారం వల్ల జీవితాంతం ఏడ్చిన తీరని బాధనిస్తుంది. మన సంతోషం మన వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి కానీ బాధను కాదు. మాంజాదారం వాడకండి, వాడనివ్వకండి. ఈ మా చిన్న ప్రయత్నం మనలో ఒక్కరిని మార్చినా మేము గెలిచినట్టే.